కుదిరితే కప్ కాఫీ, వీలైతే 4 మాటలు. ఈ డైలాగ్ని 2025లో చాలా సీరియస్గా తీసుకున్నా. అందుకనే ఒక కప్పు కాఫీ ఏంటి, లీటర్లు కాఫీ తాగి పేజీలు కాంటెంట్ రాశాను, కానీ నా యూట్యూబ్ ఛానల్ మాత్రం స్టార్ట్ చేయాల. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే అది సినిమా లాగా ఉండాలనుకున్నా, కానీ మనం అనుకున్నవన్నీ జరగవు కదండి. అందుకే ఇదే నా ఇంట్రొడక్షన్ వీడియో. హాయ్, నేను అంజలి, ఇదే నా యూట్యూబ్ ఛానల్. ఇన్ని సంవత్సరాలు నా ఎక్స్పీరియన్స్లో అసలు నేను పని బాటలు లేకుండా హాయిగా ఇంట్లో కూర్చున్నాను అంటే ఆ క్రెడిట్ 2025కే. 2020 కోవిడ్లో కూడా ఇంట్లో కూర్చుని క్యాండిల్ వెలిగించుకొని గిన్నెలు మగ్గించుకున్నాను, కానీ ఈ సంవత్సరం ఇంట్లో పనులు కూడా సరిగా చేయలేదు. మొత్తం లాసే, వెయిట్ లాస్తో సహా. మన పెద్దవాళ్ళు అంటారు కదా, చెడులో కూడా మంచి వెతకాలని. అది ఇదేనేమో. 7 kg వెయిట్ లాస్ అయ్యా నేను. ఎస్, ఇట్స్ అ గుడ్ లాస్. కమింగ్ టు ది పాయింట్, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయిపోయింది. కాంటెంట్ ఏం చేద్దామా అనుకున్నా. వంటలైతే నేను బాగా చేస్తాను, బాగా వీడియోలు కూడా తీస్తాను. మీరు తప్పించుకుంటారు కానీ ఇంట్లో వాళ్ళు తప్పించుకోలేరు కదా, అందుకని ఆ కాన్సెప్ట్ వద్దు. యూట్యూబ్ కాకుండా ఇది నా బిజినెస్ కూడా చేద్దాం అనుకున్నాను, ఆన్లైన్ బిజినెస్. నేను అనుకుంటానే ఉన్నాను, నాతో పాటు వాళ్ళు అమ్ముకోవటం కూడా స్టార్ట్ అయ్యారు. చీరలు డైలీ ఇలాగా విగ్గులు పెట్టుకొని మేకప్లు వేసుకొని రెడీ అయిపోతాను. డైలీ 4 చీరలు మార్చి బాగా వీడియోలు తీస్తాను, ఫోటోలు తీస్తాను. కానీ అన్నీ రీల్స్కి పనికొచ్చినాయి, కానీ ఒక్కటి కూడా యూట్యూబ్కి పనికి రాలేదు. ఇంట్లో వాళ్ళకి నా మొహం చూసి అలవాటు అయిపోయింది, కానీ ఏం అనలేరు కదా పాపం. బయటకు వెళ్తే అపార్ట్మెంట్ వాళ్ళు షూటింగ్ లేదా అమ్మా, ఏం వర్క్ చేయట్లేదా అమ్మా అని అడుగుతున్నారు. అట్లీస్ట్ వాళ్ళకి బదులు చెప్పడం కోసం యూట్యూబ్ వీడియోలు చేసుకుంటున్నాను ఆంటీ అని చెప్పుకుందామని ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. మైక్రో సిరీస్, వర్టికల్ సిరీస్ ఇప్పుడు చాలా ఫేమస్గా ఉన్నాయి. చాలా యాప్స్ వచ్చేసినాయి. సరే, వేరే యాప్లో పోయి నటిస్తాం కన్నా కూడా మనకి ఎంతో కాంటెంట్ రాస్తాం, వచ్చి స్టోరీలు రాస్తున్నాము, ఈ బుక్లో ఉన్నవన్నీ షూట్ చేసేసి మన ఛానల్లో వేద్దాం అనుకున్నాను. కానీ బయటకు వెళ్ళాలంటే ఆటోకి 1000 రూపాయలు అయిపోతున్నాయి. పని లేదు, పాట లేదు. నేను ఇప్పుడు 1000 రూపాయలు ఖర్చు పెట్టి ఆటోలకి, ఆ తర్వాత షూటింగ్లకి కొంత ఖర్చు పెట్టాలంటే నేను ఎక్కడ తీసుకురాను డబ్బులు. అందుకని ఆ కాన్సెప్ట్ కూడా ఫ్లాప్ అయిపోయింది. పిల్లని సంఖలో పెట్టుకుని ఊరంతా తిరిగినట్టు అని సామెత మా అమ్మ అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉంటారు. నేను ఇదే సోఫాల సంవత్సరం నుంచి కూర్చొని ఎన్నో ఐడియాలు ఆలోచించాను, కానీ ఇదే నా కాన్సెప్ట్, ఇదే నా కౌచ్ అని చెప్పి నేను ఆలోచించలేదు. ఇప్పుడు నాకు అది క్లిక్ అయింది. అందుకనే అర్బన్ క్లాప్లో నిన్నే 1000 రూపాయలు ఇచ్చి మొత్తం శుభ్రం చేయించాను. ఇదే సోఫాలో కూర్చొని మీరు నన్ను ఈ మొత్తం వీడియోలో చూడబోతున్నారు. నాకున్న కొంచెం సేవింగ్స్లో నేను చేసిన బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటో తెలుసా? అన్ని ఓటీటీలకి సబ్స్క్రిప్షన్ తీసుకోవటం. ఎందుకంటే నాకు పిచ్చి అని అనుకోకండి. సినిమాలు మనం కన్ఫామ్గా ఎంటర్టైన్మెంట్ కోసమే చూస్తాము, కానీ కొన్ని సినిమాలు మనకి ఎంటర్టైన్మెంట్తో పాటు టైంపాస్తో పాటు లైఫ్ లెసన్స్ కూడా నేర్పిస్తాయి. అలాంటి మంచి సినిమాల్ని, మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాల్ని, మనకి యూస్ఫుల్గా ఉండే సినిమాల్ని నేను మీకు రికమెండ్ చేయబోతున్నాను. కొన్నిసార్లు మన లైఫ్లో చాలా లోగా ఫీల్ అవుతున్నప్పుడు మన చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా కొంతమంది మాత్రమే మన కోసం ఉంటారు. కానీ ఆ కొంతమంది చెప్పిన అడ్వైస్ కూడా మనం ఆ సిచ్యువేషన్లో వినేలాగా ఉండము. మీరు ఆలోచించండి, చిన్నప్పుడు మనం చదివే పాఠాల కన్నా కూడా చూసే కార్టూన్సే మనకి మైండ్లో ఉండిపోతాయి. అలాగే కొన్ని సినిమాలు చూస్తే మనకి రీథింక్ చేయాలనిపిస్తుంది. అరే, ఇది మన లైఫ్ లాగే ఉంది, మనం కూడా ఇలా చేస్తే బాగుంటుంది, మనం కూడా రీస్టార్ట్ చేద్దామా, రీథింక్ చేద్దామా అనిపించే కథలు. వాటి గురించి మాట్లాడదామా? అయితే ఈ సిరీస్కి పేరేం పెడదాము? హోప్. వెల్కమ్ టు ది సిరీస్ ఆఫ్ హోప్. ఈ వీడియోకి ఇంకంతే. సారీ, అడగటం మర్చిపోయా. సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్, షేర్ చేయండి ప్లీజ్.